వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు మనము ఈ వీడియోలో ఫిజికల్ గోల్డ్, ఆన్లైన్ గోల్డ్ గురించి తెలుసుకుందాం. ఫిజికల్ గోల్డ్ వచ్చేసి ఇప్పుడు 1,30,000 పైన మనకు ఫిజికల్ గోల్డ్ రన్ అవుతుంది. సో మన అవసరాల కోసం మనం ఏం చేస్తామంటే ఫిజికల్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, లేదా మన అవసరాల కోసం ఫిజికల్ గోల్డ్ పర్చేజ్ చేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి ఆన్లైన్కి వచ్చి చూడండి, ఆన్లైన్లో మీకు ఫిజికల్గా రాదు. ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. అంటే బంగారం పైన మీరు ప్రాఫిట్లు సంపాదించడం కోసం చేసే ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఆన్లైన్లో వచ్చేసి మనము గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అలాగనే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదా కమోడిటీ మార్కెట్ వచ్చేసి డైరెక్ట్గా గోల్డ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మీరు ఈటీఎఫ్స్ చేస్తున్నారో, ఏదైతే మీరు మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాటికి కంప్లీట్గా మన కమోడిటీలో జరిగే ట్రేడింగ్ ఉంటుంది. ఎందుకనంటే కమోడిటీలో మీకు డైరెక్ట్ గోల్డ్లోనే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సో దాని డిఫరెన్స్ అనేది అంటే డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ పర్చేజ్ చేసామనుకోండి, ఆ స్టాక్ పడ్డా పెరిగినా దాని మీద ఇమీడియట్ ఎఫెక్ట్ పడుతుంది. అదే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్గా ఉంటుంది, దాని ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనకు పెద్దగా ఇమీడియట్ ఎఫెక్ట్ పడదు. ఈ కమోడిటీలో ఇలా ఉంటుంది. కమోడిటీలో వచ్చేసి తక్కువ పెట్టుబడితో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎంత తక్కువ పెట్టుబడి అంటే మినిమం మన దగ్గర ఒక 1,100 రూపాయలు ఉంటే మనము ఒక 8 గ్రాముల బంగారం కొనుక్కోవచ్చు. అంటే 8 గ్రాముల బంగారం మీకు ఫిజికల్గా రాదు, అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో మీ పేరు పైన ఇన్వెస్ట్మెంట్ అయి ఉంటుంది. అదేంటో ఒక్కసారి చూద్దాం. సో ప్రజెంట్గా నేను ట్రేడింగ్ టెర్మినల్ చూపిస్తున్నాను. ట్రేడింగ్ టెర్మినల్లో మనకు గోల్డ్ ఇలా టైప్ చేయండి. మీకు ఇక్కడ కమోడిటీ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఫస్ట్ మీరు వెళ్ళేసి పెటల్ వెతకండి, గోల్డ్ పెటల్. సో గోల్డ్ పెటల్ వచ్చేసి 31 అక్టోబర్ ఉంది, రైట్. సో గోల్డ్ పెటల్ వచ్చేసి 12,531 రన్ అవుతుంది. ఓకే, ఇది 1 గ్రాముకు సంబంధించిన రేటు. ఇక్కడ మనము బై అన్నామనుకోండి, మనకు ఎంత పెట్టుబడి కావాలి? 1,031 రూపాయలు కావాలి. అంటే మన దగ్గర 1,031 రూపీస్ ఉంటే మనము ఒక గోల్డ్ పెటల్ తీసుకోవచ్చు, లైక్ 1 గ్రామ్ లాగా. ఓకే, ఇది ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు అంటే కాంట్రాక్ట్ ఎక్స్పైరీ వరకు మాత్రమే ఉంచుకోవచ్చు. 31 అక్టోబర్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ అవుతుంది. సో ప్రతి ఒక్కరు వేసే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను ఫిజికల్గా గోల్డ్ కొనుక్కుంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంచుకోవచ్చు, కానీ నేను కమోడిటీకి వచ్చి గోల్డ్ కొనుక్కుంటే ప్రతి నెల కాంట్రాక్ట్ ఉంటుంది. సో కాబట్టి చాలా తక్కువ మందే గోల్డ్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఇక్కడ ఒక లాజిక్ చూడండి, గోల్డ్ పెటల్ వచ్చేసి మీకు 31 అక్టోబర్ అంటే ఎవ్రీ మంత్ మీకు కాంట్రాక్ట్ ఎక్స్పైరీ ఉంది కదా. ఇక్కడ మనం ఎవ్రీ మంత్ కాంట్రాక్ట్ క్లోజ్ చేసుకొని నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ మళ్ళీ పర్చేజ్ చేసుకుంటే మనం దాన్ని రోల్ ఓవర్ అంటాం. అంటే ఎవ్రీ మంత్ మనం క్లోజ్ చేసుకొని నెక్స్ట్ మంత్కి వెళ్ళాలి. సో దీనివలన మనకు ఖాళీ బ్రోకరేజ్ ఛార్జెసే వెళ్ళిపోతుంది తప్ప పెద్ద ఎఫెక్ట్ ఉండదు. సో రోల్ ఓవర్ కాస్ట్ ఉంటుంది. సో రోల్ ఓవర్ కాస్ట్లో మీకు ఎప్పుడైనా ప్రాఫిట్ వస్తే మీరు అప్పుడు ఎగ్జిట్ కావచ్చు. అంటే ఒక కాంట్రాక్ట్ ఇప్పుడు పర్చేజ్ చేశారు, ఈ కాంట్రాక్ట్ మీద మీకు ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ వస్తే మీరు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్లోకి వెళ్ళిపోతారు. లేదా మీరు గోల్డ్ పర్చేజ్ చేశారు, గోల్డ్ కింద పడింది. సపోజ్ ఇప్పుడు 1,30,000 మీద గోల్డ్ పర్చేజ్ చేశారు, 1,20,000కి వచ్చేసింది. మీరు అలానే ఇది కావాలంటే హోల్డ్ చేసుకోవచ్చు. టిల్ మీకు 1,30,000 దాటేంత వరకు మీరు కాంట్రాక్ట్ను హోల్డ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఖాళీ రోల్ ఓవర్ చేస్తూ వెళ్ళిపోవాలి మనం ఇందులో. అండ్ ఇక్కడ ఉన్న వన్ మోర్ బ్యూటీ ఏంటి అంటే,
ఈ గోల్డ్ పెటల్ని, అంటే గోల్డ్ పెటల్ అనే కాదు, మన కమోడిటీ మార్కెట్లో మనకు 2 ways ట్రేడింగ్ ఉంటుంది. అంటే మీరు గోల్డ్ పెరుగుతుందని బై చేసుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి నాకు గోల్డ్ పడుతుంది అని కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక గ్రాముకి 12,554 రూపాయలు ఉంది. సో ఇక్కడ నుంచి ఒక గ్రాముకు 12,000 వరకు వస్తుంది అని అన్నారనుకోండి, ఎంత కిందికి దిగితే మీకు అంత ప్రాఫిటబుల్. అక్కడ నుంచి పెరిగితే అది మనం నష్టం బేర్ చేయాల్సి ఉంటుంది. అంటే గోల్డ్లో మీరు 2 way ఉండొచ్చు. పెరగడం కోసం ఉండొచ్చు, ఐదర్ తగ్గడం కోసం ఉండొచ్చు. మీరు ఫిజికల్గా గోల్డ్కి వెళ్ళారనుకోండి, ఓన్లీ 1 way ఉంటారు, పెరగడం కోసమే తీసుకుంటారు. పడితే మళ్ళీ ఎప్పుడైనా పెరగదా అని అనుకొని హ్యాపీగా మన దగ్గర ఫిజికల్ గోల్డ్ ఉంది, దాన్ని చూసుకొని సంతోషిస్తాం. కానీ వన్స్ ఆన్లైన్లోకి ప్యూర్లీ మీరు ఇన్వెస్ట్మెంట్ కోసమే వస్తున్నారు అని అనుకుంటే ఆన్లైన్లో గోల్డ్కి వచ్చేసేయండి. ఇక్కడ మీరు ఒక గ్రాముకు 1000 రూపాయలు, అదే ఒక గ్రామ్ మీరు ఫిజికల్గా కొనాలంటే 12,000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అంటే ఇక్కడున్న లెక్క ప్రకారం చెప్తున్నాను. ఓకే, అదే ఒక గ్రామ్కి ఇక్కడ 1000 రూపాయలు, ఒక 1000 రూపాయలు తగ్గిందనుకో, మళ్ళీ ఒక గ్రామ్ మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. అక్కడ ఫిజికల్ ఈజ్ ఫిజికల్, అది మన సాటిస్ఫాక్షన్, మనం తీసుకొని పెట్టుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఆన్లైన్. సో ఆన్లైన్లో తగ్గినప్పుడల్లా మనం గోల్డ్ పర్చేజ్ చేసుకుంటే వెళ్తూ ఉంటే, పెరిగినప్పుడల్లా ఆ రిటర్న్ అనేది మనకు కంప్లీట్గా ఇచ్చేస్తుంది. ప్లస్ మనం ఎన్ని రోజులైనా క్యారీ ఫార్వర్డ్లో ఉండొచ్చు, ఐదర్ బోత్ సైడ్ ఉండొచ్చు. సో 1000 రూపీస్కి వస్తుంది. మనం 12,000 రూపాయలు పెట్టి 1 గ్రాము పర్చేస్ చేసే కన్నా ఆన్లైన్కి వచ్చేసి ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని 1 గ్రాము కొనుక్కోండి. ఇప్పుడు 12,500 మీద ఉంది, అంటే 1,25,000 మీద, 1,30,000 ఉందనుకోండి. ఎగ్జాంపుల్ 10 గ్రాముల గోల్డ్, 1,25,000 5,000 పాయింట్ పడ్డాక మళ్ళీ ఇంకో గ్రామ్ కొనుక్కోండి. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ రావచ్చు మీకు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్. మీకు 2 సైడ్లు ఉండొచ్చు, అదొక అడ్వాంటేజ్ ఉంది. సిస్టమేటిక్గా నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తాను అంటే ఎవ్రీ మంత్, ఈ మంత్ 1 గోల్డ్ కాయిన్ 1 గ్రామ్ కొనండి, నెక్స్ట్ మంత్ 2 గ్రాములు కొనండి, నెక్స్ట్ మంత్ 3 గ్రాములు కొనుక్కుంటారండి. లేదా పడ్డ ప్రతిసారి కొనుక్కుంటారండి, పెరిగినప్పుడు అమ్మేసుకోవచ్చు. ఇది ఇన్వెస్ట్మెంట్ లాగానే ఆలోచించండి. రేపు పొద్దున మార్కెట్ గోల్డ్ రేట్ తగ్గితే ఫిజికల్ గోల్డ్ ఉందని సంతోషిస్తాం, కానీ ఆ రేట్ డిఫరెన్స్ను మనము ఇక్కడ ఆన్లైన్ నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1,30,000 ఒక 10 గ్రాముల గోల్డ్ అక్కడ తీసుకున్నాము, ఒక 10 పెటల్స్ ఇక్కడ తీసుకోండి. ఇక్కడ ఏం చేస్తారు, డైరెక్ట్గా సెల్ కొడతారు. ఎన్ని 10 లాట్లు సెల్ కొట్టేసేయండి. సో ఇక్కడ ఏమవుతుంది, మీకు ఒక 15,000 రూపాయల మీదనే మీకు 10 లాట్ల సెల్ వస్తుంది. అక్కడ 1,25,000 చేశారు. ఇక్కడ 10 గ్రాములు పడ్డా కొద్దీ ఎంత మార్కెట్ దిగితే మీకు అంత బెనిఫిట్ ఇక్కడ వస్తుంది. వేరేజ్ పెరిగింది అనుకుందాం, మీ ఫిజికల్ గోల్డ్ మీ దగ్గర ఎప్పుడు భద్రంగానే ఉంటుంది. ఆన్లైన్ గోల్డ్ను మీ రేటు తగ్గేంత వరకు మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటుండొచ్చు. సో మ్యాటర్ ఆఫ్ మీ ఇన్వెస్ట్మెంట్ 10,000, యూ కెన్ క్యారీ ఇట్. అక్కడ 1,25,000 పెట్టారు, దానితో పోల్చుకుంటే ఇక్కడ ఒక 10,000తోని మనం హెడ్జింగ్ చేసుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి ఈ రేట్ వరకు వచ్చేస్తుంది. ఒకవేళ ఈ రేట్ రాలేదు, పెరిగింది, 1,30,000 నుంచి 1,40,000కి వెళ్ళింది, దెన్ ఇంకొకసారి సెల్ చేయండి ఇంకో 5,000తోని. లేదా ఇక్కడనే మీరు 10 లాట్లు 10 గ్రాములు కొనే బదులు ఫస్ట్ 2 గ్రాములు 1,30,000కి, అంటే ఇప్పుడు 12,500 ఉంది కదా, 12,500కి ఒక 2 గ్రాములు సెల్. మీరు 10 గ్రాములు అక్కడే కొనుక్కున్నారు. ఇంకొక 2,000 రూపాయలు పెరిగిన తర్వాత మళ్ళీ ఒక 2 గ్రాములు సెల్. ఇట్లా యావరేజ్ చేసుకుంటారండి, మీకు ఆ బెనిఫిట్ దొరుకుతుంది ఇక్కడ. దిస్ బిజినెస్. ఇది ఎట్లాంటిదంటే మన ఇన్వెస్ట్మెంట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం లాంటిది.
తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మన గోల్డ్ను ఇప్పుడు హెడ్జ్ చేసుకుంటున్నాం. ఫిజికల్ గోల్డ్కి ఆన్లైన్ గోల్డ్తో హెడ్జ్ చేసుకుంటున్నాం. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కొనాలనుకుంటున్నారు, రేట్ పెరిగితే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది, బట్ ఫిజికల్గా ఇప్పుడు నేను కొనలేను. సో ఇక్కడికి వచ్చేసి ఒక 10 గ్రాములు కొనుక్కోండి, మీకు అట్లీస్ట్ ఆ రేట్ లాక్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీకు ఎంత పెరిగినా ఆ డిఫరెన్స్ అమౌంట్ అనేది మీకు టోటల్ అమౌంట్ రూపంలో వచ్చేస్తుంది. అంటే ఇక్కడ 10 గ్రాములు కొనుక్కున్నాము, అక్కడ ఒక 10 గ్రాములకు 1,30,000 నుంచి 1,35,000 అయింది, 5,000. ఆ 5,000 రూపాయలు మీకు ఇక్కడ వచ్చేస్తూ ఉంటుంది, ఎందుకంటే మీరు ఇక్కడ కూడా 10 గ్రాములు కొన్నారు కదా. ఒకటేసారి 1,30,000 పెట్టి కొనలేకపోయారు, ఇక్కడ కొనండి, రేట్ లాక్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఎంత దూరం పెరిగినా ఆ రేట్ డిఫరెన్స్ మీకు దొరుకుతుంది. ఇక్కడ 100% మ్యాచ్ కాకపోవచ్చు, కానీ అట్లీస్ట్ రేట్ బ్లాక్ చేసుకున్నట్టు అవుతుంది. ఎట్ ఏ టైం 1,30,000 పెట్టి కొనలేకపోయినా 10,000తోని రేట్ బ్లాక్ చేసుకుంటాం. ఓకే, ఇది ఒక్క వీడియోలోనే నేను అర్థమవుతుందని అనట్లేదు కాదు, ఒకసారి మీరు ఆన్లైన్కి ఫిజికల్ గోల్డ్కి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, అంటే అది ఫిజికల్ నెసెసరీ, దాని గురించి నేనేమనట్లేదు. కానీ ఆ ఫిజికల్ రేట్ తగ్గినప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మీకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది, రేట్ బ్లాక్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. మీరు బోత్ వే గోల్డ్ పెరగడం కోసము తగ్గడం కోసం కూడా మీరు ట్రేడ్ చేసుకునే ఫెసిలిటీ మనకు కమోడిటీలో ఉంది. వన్స్ ఒకసారి ట్రై చేయండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, మీకు దగ్గరలో ఉన్న బ్రోకింగ్ కంపెనీని సంప్రదించండి, ఎవరైనా ట్రేడింగ్ అకౌంట్ ఉన్న వాళ్ళతో మాట్లాడండి, తక్కువ పెట్టుబడితోనే స్టార్ట్ చేయండి. ఓకే, సో మరిన్ని డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేసినా కూడా నేను కూడా మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ.